అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం వెలగవలస పంచాయతీలో ఉన్నటువంటి బడిదేవరకొండ ఏదైతే ఆ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ప్రాంతంలో ప్రస్తుతం మనమైతే ఉన్నాం. మనకు కనిపిస్తున్నదంతా బడిదేవరకొండే. ఈ కొండ అయితే దీని యొక్క ప్రత్యేకత అయితే మాత్రం ప్రకృతి అందాలను అయితే దీని యొక్క ఆకట్టుకున్నటువంటి ఒక అందమైనటువంటి కొండగా చెప్పొచ్చు. అదేవిధంగా ఆ ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికినటువంటి ఖనిజాలు కూడా ఎన్నో ఈ కొండలో ఉన్నాయని ఈ యొక్క ప్రాంతవాసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారులు కూడా ఈ ఏదైతే బడిదేవర కొండపైన అయితే కొన్నేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ బడిదేవర కొండ ఉంది, బడిదేవర కొండ అయితే మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గిరిజన వాసులు అయితే ఒక దేవతగా అయితే పూజలు అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. అదే తరుణంలో మరోవైపు పూజలు చేస్తుంటే మరోవైపు తవ్వకాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆ కొండపైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళు పూజలు ఏ విధంగా చేస్తుంటారు, అయితే ఏంటి దీని పరిస్థితి ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నటువంటి బడిదేవర కొండపైన అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. చూడవచ్చు ఈ బడిదేవర కొండ అయితే మాత్రం ఈ గిరిజన వాసులు ఒక దైవంగా ఈ బడిదేవర కొండ అయితే పూజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ బడిదేవత అమ్మ అయితే మాత్రం ఒక శక్తి అయితే మాత్రం ఈ కొండ మీద ఉన్నదని వాళ్ళకి అపారంగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి అయితే మనం చుట్టూ చూడవచ్చు. ఈ కొండంతా కూడాను అసలు ఎక్కడ చూసినా చెట్లు చేమలు అయితే మాత్రం విపరీతంగా ఉంటున్న పరిస్థితి ఉంటుంది. ఆ గ్రౌండ్ లెవెల్లో చూసుకుని స్టార్టింగ్లో మాత్రం చెట్లు ఏమీ లేకుండా అంతా కూడా నిండినటువంటి ఈ కొండ మీద అయితే మాత్రం కొన్ని కాంట్రాక్ట్ శక్తులు అయితే మాత్రం ఈ యొక్క కొండ మీద కొనేసి ఈ కొండనైతే మాత్రం దోచుకోవాలనే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై మాత్రం ఎప్పటికే సిపిఐ వామపక్ష నేతలు అయితే మాత్రం తీవ్ర పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరోవైపు చూసుకుంటే ఆ గిరిజన నాయకులు ఉంటారు, గిరిజన నాయకులు కూడా మరోవైపు అయితే దీనిపై పోరాటం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ కొండ అయితే ఉంది, ఈ కొండ అయితే అంతా కూడా పలకలాగైతే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కార్పొరేట్ శక్తులు అయితే తవ్వకాలు అయితే మాత్రం ఒకవైపు నుంచే స్టార్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇదే కొండపైన ఆ గ్రామస్తులకు సంబంధించినటువంటి చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన గ్రామాలు అయితే మాత్రం ఈ కొండపైకి వచ్చే పూజలు పునస్కారాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గిరిజనుల పట్ల అయితే మాత్రం ఇది ఒక సెంటిమెంట్గా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అదేవిధంగా మరోవైపు ఈ ఏదైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఈ గిరిజన గ్రామాలంతా కూడా ఈ కొండనైతే మాత్రం అసలు కొలగొడడానికి వీల్లేదని మరోవైపు చెప్తున్న పరిస్థితి కనిపించింది. చెప్పండి అమ్మా, ఈ దేవత పేరేంటి? బడిదేవరమ్మ. అంటే ఈ కొండతల విశిష్టత ఏమైనా ఉందా, మీకు ఏమైనా తెలుసా? మేము ప్రతి సంవత్సరం దీన్ని మేము పూజించుకుంటామండి. మేము దేవతని దీన్ని ప్రతి సంవత్సరం పూజించుకుంటాము. మా తాత ముత్తాతల నుండి పూజించుకుంటున్న బడిదేవర కొండండి. బడిదేవరమ్మ తల్లి మా తల్లి ఇది. దీన్ని ప్రతి సంవత్సరం మేము కొలుస్తాము. 40 గ్రామాలకు కూడా దీని నుంచి నీరు వస్తుంది, పంటలు పండుతాయి. దీనివల్ల ప్రతి ఏటా మేము యాత్ర చేస్తాము. ఈ కొండతల విశిష్టత ఏమిటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? మీ తాతలు అమ్మమ్మలు ఉంటారు కదా, ఇది ప్రతి సంవత్సరం వరద పాసం పోస్తాం మేము. ఈ కొండ నుంచి 40 గ్రామాలకి వాటర్ వస్తుంది, పంటలు బాగా పండుతాయి మాకు. ఇది ప్రతి ఏటా మా ఊరిని, మా జిల్లాల్ని, మా మండలాలన్నీ కాపాడుతుంది తల్లి. దేవుని ఎందుకు పూజిస్తారు ఏంటి? మేము వర్షానికి పూజిస్తామండి. దేవరం తల్లి అందరూ బాగుండాలని మేము పూజిస్తాము. మీకు ఈ దేవుడు ఎందుకు ఇంత సెంటిమెంట్ గా ఉంది? వర్షాల కోసం ఉంది. ఇక్కడ పూజించితే వర్షాలు వస్తాయి, వర్షాలు కురుస్తాయి. ఎక్కడ ఉన్న మేఘం కూడా ఇక్కడికే వస్తుంది. అంటే మీకు అంత సెంటిమెంట్ గా ఉంటుందా మీకు దేవుడు? అంత సెంటిమెంట్ గా ఉంటుంది దేవుడు. మేము ఇక్కడ పూర్వం నుంచి జరుగుతుంది, ఇక్కడ పూజ చేస్తున్నాం. మేము వర్షాల కోసం ఇక్కడ పూజిస్తేనే మాకు వర్షాలు కురుస్తాయి, లేకపోతే వర్షాలు రావు. అందరూ మా ఏరియా అందరూ ఇక్కడ పూజకు వస్తారు. మా పంచాయతీ 60 గ్రామాలు, మా 7 గ్రామాలు అందరూ ఇక్కడికే వస్తారు పూజించడానికి. ఇక్కడ గొరికి వస్తేనే వర్షాలు కురుస్తాయి. ఎక్కడున్న మేఘం కూడా ఇక్కడ గొరికి వస్తే వచ్చేస్తుంది. కొండ కోసం, మా బడిదేవరమ్మ కొండ కోసం పోరాడతాం. గిరిజనులందరికీ కూడా ఈ బడిదేవరమ్మ దేవతనే ఈ పర్వతము పూర్వీకుల నుంచి ఇక్కడ ఆచారంగా గిరిజనులందరూ పాటిస్తున్నారు. గిరిజనులందరూ కూడా మొక్కుబడులు కూడా చెల్లిస్తున్నారు. బడిదేవరమ్మ దేవత అనేది ఈ రాయి మీద ఒక శిలాఫలకంగా తన దర్శనాన్ని ఏ రూపముగా ఉందో ఆ రూపముగా తన దర్శనాన్ని అయితే చూపించడం జరిగింది. ఇది పార్వతీపురం మండలము, పార్వతీపురం మన్యం జిల్లా, ములగ పంచాయతీ, ఎలగవలస పంచాయతీ, ఎలగవలస గ్రామంలో ఈ కొండ
ఆనుకొని ఉన్నది. ఈ కొండలో ప్రతి ఏటా కూడా పార్వతీపురం మండలంలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఈ బడిదేరమ్మ దేవత దగ్గరికి వచ్చి వరద పాశం అనేది పోయడం జరుగుతుంది. ఈ దేవత దగ్గరికి వచ్చి వరద పాశం పోస్తే వర్షాలు అయితే పుష్కలంగా ఈ పర్వతంకి వచ్చినవి పడుతున్నాయి. ఈ పార్వతీపురం మన్యం జిల్లాకి ఈ పర్వతంకి వచ్చిన వర్షమే కింద ప్రాంతం రైతులందరికీ కూడా ఒక ఆయకట్టుగా, ఒక రిజర్వైర్గా, ఒక ప్రాజెక్టుగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఇక్కడ దేవత ఉన్నది అని సెంటిమెంట్తో పూర్వీకుల నుంచి పూజలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఎలగవలస గ్రామస్తులు అందరూ కూడా పంచాయతీ నుంచి కూడా ఈ బడిదేరమ్మ దేవత దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించడం జరిగింది. కోలు, కొబ్బరికాయలు, గొర్రెలు కూడా ఈరోజు ఆ దేవతకి సమర్పించే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇలాంటి కొండ గిరిజనులు మనోభావాలు దెబ్బతీసినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకి ఈ పర్వతం మీద ఉంటున్న దేవత ఉండే రాయ ఇది గ్రానైట్కి పనికొస్తుందని వీళ్ళు చాలా పెద్ద కుట్ర చేశారు. ఈ కుట్ర అందరిని కూడా అడ్డుకోవాలని మన పార్టీలుగా మనము ఎన్నోసార్లు కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా కలిసినప్పుడు కూడా పనులైతే ఆగడం లేదు. ఎందుకంటే అటువైపు చూసినట్లయితే పనులైతే ప్రారంభించారు. ఇటువైపు చూస్తే ప్రజలేమో మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ఈ కొండల్ని మీరు గ్రానైట్ల కోసం మీరు తవ్వద్దు అని చెప్పిన ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, కలెక్టర్లు కానీ ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు ప్రజల పక్షాన ఉన్నారా లేదా అనేది ఇదే నిదర్శనం. ఎందుకంటే ఈ దేవతలు మోడీ గారు చెప్తున్నారు, ప్రజలు మనోభావాలు దెబ్బతీయము, నేను హిందూ ధర్మ శాస్త్రానికే పాటిస్తాను అని చెప్తూనే వస్తున్నాడు. మరి ఇక్కడ హిందువులు పూజిస్తున్నారు కదా, ఆశ్చర్యం, 100,000 సంవత్సరాల నుంచి ఇక్కడ బడిదేరమ్మ దేవతని మొక్కులు చెల్లిస్తున్నారు కదా. మరి ఇలాంటి దేవతని మొక్కులు చెల్లిస్తున్న దేవత ఉండే ప్లేసులో అది ఏదైతే తన ఆనవాలుగా తన దర్శనాలు చూపిస్తుందో అదే మీరు గ్రానైట్ కోసం ఇచ్చి ఉన్నారు. ఇది గ్రానైట్ కోసం ఇచ్చిన కొండ, ఇది ప్రజలకు మొక్కుబాడులు చెల్లించుకున్న కొండ, వాళ్ళ దేవుళ్ళుగా పూజిస్తున్న కొండ. ఇక్కడ మీరు చూసినట్లుగా అయితే ఇక్కడ ఎక్కడ ఒక్క చెట్టు కానీ పుట్ట కానీ లేదు. పర్వతం మీద వైపు మాత్రమే చెట్టులు పుట్టలు ఉన్నాయి. ఇది ఎన్నో 100,000 సంవత్సరాల నుంచి ఈ పర్వతంని కాపాడుకొని వస్తున్నారు గిరిజనులు, దీన్ని రక్షించుకొని వస్తున్నారు గిరిజనులు. ఇక్కడ దేవుడు వల్లే మనం పచ్చగా ఉన్నాం, చల్లగా ఉన్నాం, మా పిల్ల పాపలతోనే ఆరోగ్యంగా ఉన్నాం, చక్కటైన వర్షాలు పడుతున్నాయి, చక్కటైన పంటలు పండుతున్నాయి, 5 ఏళ్ళు నోటికి వెళ్తాయి అని చెప్తున్నారు గిరిజనులు అందరూ కూడా. అయితే ఈ ప్రభుత్వాలకి కనబడవా? అందుకే ఈరోజు ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా ఒకటే మనం అడుగుతున్నాం, వెంటనే ఏదైతే మీరు పర్మిషన్ ఇచ్చారో అది రద్దు చేయాలని కూడా మన సిపిఎం పార్టీగా మనము కోరుకుంటున్నాం. ఇక్కడ పూజ పునస్కారాలు అయితే జరిగాయో ఆ ప్లేస్ని అయితే మనం కూడా మళ్ళీ చూడవచ్చు. అయితే ఒకవైపు ఆ కాంట్రాక్టర్లు అయితే, ఆ కాంట్రాక్ట్ శక్తులు అయితే మాత్రం ఒకవైపు అయితే ఆల్రెడీ అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. అలాగే మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈ గిరిజన వాసులు ఉన్నారో గిరిజన వాసులు అయితే మాత్రం వాళ్ళ సెంటిమెంట్గా భావించి ఇదైతే ఈ కొండ పక్కన అయితే మనం చూడవచ్చు, ఎక్స్క్లూజివ్గా అయితే మనం చూడవచ్చు. ఆల్రెడీ ఇక్కడికే మనం చూసుకుంటే ఆల్రెడీ ఏదైతే ఈ ప్రాంతం ఉంది, ఈ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళ యొక్క పూజ పునస్కారాలతో ఈ యొక్క ప్రాంతాన్ని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ సెంటిమెంట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన వాసులు అయితే మాత్రం సెంటిమెంట్గా భావిస్తున్నటువంటి ఏదైతే బడిదేవర కొండ ఉందో ఈ బడిదేవర కొండను అయితే మాత్రం ఈరోజు తవ్వకాలకి అయితే మాత్రం అంటగట్టడం అయితే మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాలను కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ఎప్పుడు కూడా పేదల పక్షాలను అంటున్న ప్రభుత్వాలు అయితే మాత్రం ఈరోజు ఈ కార్పొరేట్ శక్తులకైతే మాత్రం సపోర్ట్ చేస్తున్నాయని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కావచ్చు, అలాగే ఇక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికైనా సరే ఒకటే మనమైతే చూడవచ్చు, ఈ ప్రాంతంలో ఏదైతే ఇక బడిదేవర కొండ అయితే మాత్రం ఆ యొక్క శక్తిగా అయితే మాత్రం ఒక దేవతగా అయితే మాత్రం ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన వాసులు అయితే మాత్రం దీన్ని పూజిస్తున్నటువంటి ఒక సెంటిమెంట్గా పూజిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదేమైనప్పటికైనా సరే ఒకవైపు అయితే మాత్రం ఆల్రెడీ ఏదైతే కార్పొరేట్ శక్తులు కూడా మరోవైపు ఆల్రెడీ వాళ్ళ పనులు అయితే మాత్రం ప్రారంభించి ఇప్పటికే అది భారీ ఎత్తున అయితే మాత్రం అన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మన ప్రెసిడెంట్ అయితే బడిదేవర కొండ గత కొన్ని సంవత్సరాల కిందటే ఏదైతే ఈ యొక్క కొండ ఉందో ఈ కొండ ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో లేదు. అలాగే ఆ కాలంలో చూసుకుంటే ఫారెస్ట్ ఆఫీసు అధికారుల్లో ఎప్పుడైతే ఉండేదో ఈరోజు చూసుకుంటే ఫారెస్ట్ ఆఫీస్ నుంచి అయితే మాత్రం రెవెన్యూ అధికారుల్లోకి ఏ విధంగా వచ్చిందనేది మాత్రం ఒక ప్రశ్నార్థంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఆల్రెడీ ప్రధానంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాంతంలో దానికి సంబంధించినటువంటిది అంతా కూడా వాళ్ళు ఒక చర్చనీయ అంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఒక శిల. ఈ శిలనైతే మాత్రం కొల్లగొట్టాలనే ఆయా ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో కార్పొరేట్ శక్తులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ కార్పొరేట్ శక్తుల నుంచి అయితే మాత్రం ఏదైతే
ఇక్కడ గిరిజన పుత్రులు అయితే ఉన్నారో ఈ గిరిజన పుత్రుల్ని విముక్తి కలిగించాలని గిరిజనుల నాయకులతో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన వామపక్షాలు కూడా ఒకవైపు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోలేదు చెప్తున్నారు. గత ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వాలు కూడా ఈ గిరిజనుల కష్టాలను పట్టించుకోకుండా ఏదైతే వీళ్ళ యొక్క ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఆస్తులు అయితే ఉన్నాయో ఆస్తులను కొలగొట్టడమే ఒక ఆలోచనతో అయితే మాత్రం వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇదంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. మమ్మల్ని అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఈ కొండ అయితే ఉందో ఈ కొండ పక్కన అయితే మాత్రం మా గ్రామాలు అయితే ఉంటున్నాయి, ఈ కొండ ఆధారంగా అయితే మాకు వర్షాలు కురుస్తున్నాయి అని ఇక్కడ వచ్చినటువంటి యొక్క గిరిజన వాసులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు చెప్పింది కూడా వాస్తవం అనిపిస్తుంది. మేమైతే గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూసేసరికి అయితే మాత్రం ఎందుకంటే ఇంత ఎత్తైనటువంటి ప్రకృతి సౌందర్యం మధ్యన అయితే మాత్రం ఇంత ఎత్తైన కొండలు ఉండడంతో పాటు ఏదైతే ఆ పవనాలు వస్తాయో ఆ పవనాలు రావడంతో ఈ కొండలు తాకైతే మాత్రం ఎక్కడైతే మాత్రం అకాల వర్షాలు అయితే కురవడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా వర్షాధారితంగా ఉన్నటువంటి ఆ యొక్క భూములన్నీ కూడా నిత్యం సస్యశ్యామలంగా పంటలు పండి ఒక క్రమంలో అయితే మాత్రం అత్యంత ఎక్కువగా పంటలు పండే ప్రాంతంగా అయితే మాత్రం ఉన్నది. ఏదైతే ఈ కొండ దిగు ఉన్నటువంటి రైతులందరూ కూడా వర్షాధారంతో మాత్రమే వాళ్ళంతా కూడా పంటలు పండించుకోవాలి. ఆ కారణంగానే ఈ బడిదారు కొండ మీద పడినటువంటి వాటర్ అంతా కూడా ఒక రిజర్వేర్ రూపంలో కిందకు వచ్చి అక్కడ నుంచి వాళ్ళకి ఏదైతే రైతులకు ఉపయోగపడుతుందని మరొక వైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఈ బడిదేవర కొండ ఏదైతే ఉందో ఈ యొక్క ఒక శక్తిగా పూజించినటువంటి కొండ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలకు కానీ దీన్ని అయితే ఆక్రమణలకు కానీ తవ్వకాలకు కానీ చేపట్టినట్టయితే మేము ఎంతవరకు కానీ తెగిస్తామని ఆయా సంబంధించినటువంటి ఏదైతే గిరిపుత్రులు ఉన్నారో హెచ్చరిస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, పార్వతీపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.